ఓకే అందరికీ నమస్కారం మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీరు కొత్త నెలలో ఇచ్చాము 12 సో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాండి ఆయిల్ ఫస్ట్ కదా మమ్మీ ఓకే ములక్కాడలు ఉన్నాయి పచ్చిమిర్చి ఆయిల్ వేసాకాయలు టమాటాలు దోసకాయలు క్యారెట్ దాంతో పాటుగా ఆయిల్ వేడుతుంది బీరకాయలు ఉన్నాయి సో ఈ రోజు నేను ఏం చేయబోతున్నానంటే ములక్కాడలు వంకాయ టమాటా విత్ పచ్చిమిర్చి కారం దీనిలో ఆవాలు ఉండి అసలు అద్దరిపోద్ది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పచ్చిమిరకాయల కారంతో వేస్ట్ చేయబోతున్నాను చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఆవాలు వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి చేయబోతున్నాను సూపర్ గా ఉంటుంది టేస్ట్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో కూడా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకురామ్మాయి అదంతా తీసుకొస్తుందండి వేడి బయటికి వెళ్ళి వస్తే చాలండి హెల్మెట్ కట్టుకోవాల్సింది హెల్మెట్ పెట్టుకుంటే కలుపుకున్నా ఇంత ఇది టమాటా ఎక్కువగా ఉల్లిగడ్డలు నీళ్ళలో వేసి మనం కలిగిస్తే వాటర్ ఎక్కువ రావు కళ్ళకి అంటారు సో ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం ఇలా పెద్ద పొయ్యి మీద అయితే మంచి కాలుతుందండి వంట చేయాలంటే వేడి వేడి ఉంటుంది బాగా పొయ్యి కదా ఉల్లిగడ్డని కొట్టించుకుని అయితే ఇక్కడ ఉల్లిగడ్డలు బాగా వేగాలన్నమాట కేజీన్నర టమాటాలు 50 రూపాయలు ఉల్లిగడ్డలు ½ కిలో పచ్చిమిర్చి వాటితో చేయబోతున్నాను స్టాండ్ వాటితో చేయబోతున్నాను ఇంకా కూడా మేము అంతా తినేస్తా ఉంటారా అక్కడే తినమనుకోండి సో ఈ విధంగా అన్ని శుభ్రం చేసి ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడే మనం దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు పోసేసి అవ్వలేదమ్మా టమాటాలు కడుక్కొచ్చిస్తే మావిడ చాలా సంతోషం పసుపు అంటే ½ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అనమ్మా నా ఫోన్ వైబ్రేషన్ ఫోన్ చేసి సైలెంట్ వదకి తీసుకోమని ఫోన్ అంత వీడియో చేస్తున్నాను పాప పొట్టంతా ఇంట్లో వేసేద్దాం ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగా వేగిపోతున్నాయి ఇందులో మనం ములక్కాడలు వేసుకోవాలండి సో ఉల్లిగడ్డలు రెడీ అయిపోయాయి ఉల్లిగడ్డలు కోసుకుందాం ఇలా మాకు ఇంత పచ్చిమిర్చి గడుపుకొని వచ్చేస్తాము కరివేపాకు ఇప్పుడు పచ్చిమిరకాయల కారం కూడా వేసుకోవాలి ఒకసారి ములక్కాయలు కలుపుకొని కత్తేజా ఇప్పుడు ఎక్కడ పెట్టినా నేను ఇప్పుడు వాళ్ళ ఉల్లిగడ్డ కట్ చేద్దామని పచ్చిమిరకాయలు కారం వేసాక అడుగంటుకుంటూ ఉంటుంది జాగ్రత్త అప్పుడు స్టవ్ తగ్గించుకోవాలి ఇప్పుడు ఉడకనే కట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి మనకి అంటుకుపోద్ది సో ఇప్పుడు కారం ఇదిగోండి ఇంత ఇంత కారం వేస్తున్నాను పచ్చిమిరకాయల కారం కొంతమంది అయితే టమాటాలు వంకాయలు ఆడవాళ్ళ వంట చేస్తారు అంటున్నారండి అది ఆడవాళ్ళ పనిని ఎక్కడ డిసైడ్ అయితే లేదండి ఆడవాళ్ళ పని మగవాళ్ళ పని ఏమి ఉండదు నాకు తెలిసి ప్రకృతి సమస్య తప్ప ఏ పనైనా సరే కలుపుకుందామండి ఇప్పుడు సరిగా మనం చేసుకోవచ్చు తీసుకొస్తాను కదా చూసారా వాటర్ కట్ చేసినా వాటర్ గ్రీన్ కలర్లో గ్రీనిష్గా కట్ చేస్తే మనకి అసలు వాటర్ రావు మా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయ
ఈ గంట తెచ్చుకున్నానండి నేను. సో ఉల్లిగడ్డలు అయితే రెడీ అయిపోయాయి. వంకాయలు కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, అవి కూడా యాడ్ చేసేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలను కూడా మీకు వేసుకుని చూపిస్తూ ఉంటాను. రోలు ఇప్పుడే శుభ్రం చేసుకుని వచ్చేసాం కాబట్టి ములక్కాడలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఆల్రెడీ కడిగి కట్ చేసి రెడీగా వేసుకున్నాం. వంకాయలు రెడీ, ములక్కాడలు రెడీ, వంకాయలు పచ్చిమిర్చి అంతే. చూసారా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు చేసేలో మనం యాడ్ చేసుకోవాలి. ఏంటి అంటే వంకాయలు అప్పుడు వేసుకోకూడదండి, టమాటాలండి. చూడండి ఎన్ని టమాటాలు వేస్తాం. టమాటాలు టమాటాలండి, అర్థం కాదు. చూడండి చూసారా ఏం చేస్తున్నారు ఏంటి? ఓయ్ రా, వాటర్ దమ్ముతో చేస్తున్నాను. మనం ఇందాక ఒక టేబుల్ స్పూనే వేసామండి ఉప్పు. మళ్ళీ తర్వాత సేపు అయితే సరిపోతుంది. పెట్టుకుంటారు సేపు అది ఉప్పు దీంట్లో వేసి ములక్కాయలు కట్ చేసేద్దాం. ఉప్పు కొంచెం ఉప్పు ఇక్కడ దీంట్లో వేస్తాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాము. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి 1 కిలో పచ్చిమిర్చి శుభ్రంగా కడిగాను. టమాటాలనే బాగా మగ్గుతాయి. ఇక్కడ ఉంది కదా, ఇట్లా వేస్తున్నా అది లోదండి. ఇది పచ్చిమిర్చి వేస్తున్నాను రోట్లో. చిన్న చిన్న స్పూన్లు పెట్టేస్తుందండి మావిడ. సునీత గారు ఇలా టమాటాలు కట్ చేసి వంకాయలు కట్ చేస్తా. ఉప్పు వేసి వంట కింద పెద్ద స్పూన్లు ఇష్టం అనుకోండి. ఆపోజిట్ అండి, చిన్న చిన్న వేసి వేస్తున్నాను. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుందో అసలు. ఇప్పుడు కనుక ఒక మంచి ఫోటో దింపితే అది బాగుంది అంటే డైరెక్ట్ చెప్పాను. వంకాయలు ఇట్లా కట్ చేసి చూసుకోవాలండి, పుచ్చులు ఉన్నాయో చూసుకోవాలి. కానీ ఇట్లా ఈ విధంగా బాగున్నాయి, లేతగా ఉన్నాయి. ఇత్తులు కూడా బాగా మగ్గుతున్నాయి. మీ కళ్ళ ముందు ఎక్కువ మగ్గుతుంది. స్టవ్ పెంచుకున్నాను, తింటానికి అనువుగా బాగుంటాయి అన్నమాట. మరీ చిన్నగా వేస్తే రుచి అయిపోవాలి. ఈ లెవెల్లో సగం కట్ చేసి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. పాపాయ్ పాపా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. అమ్మ తలకాయ ఉందో లేదు చూద్దురా. అమ్మ తలకాయ కట్ట బాగా మగ్గుతుంది. వద్దులే, కొత్తిమీర ఉందా సుందా అనుకుంటున్నాను నేను. అంటే అడుగట్టుకోకుండా పెద్ద పెద్ద కట్ చేయాలి. అట్లా అంతే చాలు. ఇంకొక అంతే. టమాటాలు కూడా లావుగా పొడుగుగా కట్ చేసుకోవాలండి. సన్న గుచ్చుగా కట్ చేసుకోకూడదు. ఇలా కుమ్ముడు కుమ్మేస్తా అండి. డైటింగ్లో ఒక పూట ఫుల్గా తినేసి ఇస్తా, ఇంకోటేమో ఒక పూటేమో లైట్గా తింటా. కూర ఎక్కువ తింటా, అన్నం తక్కువ తింటా. మీరు చూస్తుంది వాస్తవమే. నేను కూర ఎక్కువ తింటా. కూర ఇంత తింటా, పావుకేజీ తింటే 50 గ్రాముల అన్నం తింటా అంతే, కడుపు నిండిపోవాలి. ఇక మా సునీత చెమ్ముడు మజ్జిగ ఇస్తుంది, ఆ చెమ్ముడు మజ్జిగతో నిండిపోతుంది అంతే. గట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకి కెమెరా అక్కడెక్కడో ఉందండి, మీకు వాయిస్ వినిపిస్తుంది మీరని. నువ్వు ఈ కామలు వేసుకోవచ్చు, తింటా నేను. కానీ ఒక్కొక్కసారి మందు వీటితోనే ఉంటుందండి, వీటికే పడుతుందంట మా అత్తయ్య చెప్పింది. సో అందుకని అప్పుడు తినట్లేదు అన్నమాట. ఎంత ఉన్నాయి కదా మర్చిపోతుంది. వీటిని కడిగి ఫ్రిడ్జ్లో పెడతాము శుభ్రంగా తుడిచి. ఇలాగా అయ్యో జూన్లో చూసారా కూర్చుని కూర్చుని పోయింది. కాన్సంట్రేట్
నాకు బాగా ఇష్టం అండి వంకాయ టమాటా కూర. సో వంకాయ అంటే నాకు, మా అమ్మకి, మా అక్కకి, మా అమ్మకి భలే ఇష్టం. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి అమ్మ పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి వేసాను, గమనించండి. సూపర్ టేస్టీ కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. స్పూన్ మామిడి మర్చిపోయింది కాబట్టి దీంతో వేస్తున్నాను. ఇంత సరదాగా అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆగేసానా? ఓకే, అది చూసారా? ఉప్పు దాచుకుంది. ఉప్పు 1 2 3 4 అంటే కరెక్ట్గా టేబుల్ స్పూన్ అండి. ఇది గెత్తదే వేసేసామా? ఇప్పుడు నూరుకోవాలి. పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి వేసాను, గమనించండి. సూపర్ టేస్టీ కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. స్పూన్ మామిడి మర్చిపోయింది కాబట్టి దీంతో వేస్తున్నాను. ఇంత సరదాగా అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆగేసానా? ఓకే, అది చూసారా? ఉప్పు దాచుకుంది. ఉప్పు 1 2 3 4 అంటే కరెక్ట్గా టేబుల్ స్పూన్ అండి. ఇది గెంతదే వేసేసామా? ఇప్పుడు నూరుకోవాలి. ఈ అల్లము పచ్చిమిరపకాయలు బాగా నూరడం వల్ల ఈ కూరకి రుచి సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం, వంకాయలు వండుతున్నారు అంటే పచ్చిమిరపకాయలు ఇలా నూరు వేస్తే అది తగిలితే భలే ఉంటుంది అబ్బా. ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. టమాటాలు ఒక్కటి అయిపోతే చాలు, ఇంక మనం కూర చేసుకుంటూ నూరుకోవడం ఇంకా చాలా సింపుల్. అంటే ఏమి ఇచ్చో చూసుకోండి. బాగా కారం గల మిర్చినా కాదా అన్నది కూడా చూసుకోవాలి మీరు. మరీ మెత్తగా అవసరం లేదండి, మిక్సీలో పట్టినట్టు అవసరం లేదు. అంతే, ఈ కచ్చా పచ్చా తనమే కావాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించేసి కూర స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఇందులో కొన్ని ఆవాలు, ఆవాలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు, కలుపుకున్నా.
ఇలా పెద్ద పొయ్యి మీద అయితే మంచి కాలుతుందండి, అందుకే పెద్ద పొయ్యి పెట్టి చేస్తున్నాను. చిన్న పొయ్యి అయితే సదా. ఉల్లిగడ్డలు బాగా వేగాలన్నమాట. పర్లేదు అట్లా వదిలేసేయండి. అది బ్లూలు ఉంది కదా స్టాండ్. ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడే మనం దీంట్లో పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు అవ్వలేదమ్మా, వదిలి అంటున్నా. పసుపు అంటే 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ. అన్న మధుమామని ఫోన్ చేసి ఎవరొక్కరిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచమని వస్తాం, ఎవరొక్కరిని తీసుకెళ్ళమని వచ్చాం, వంట వీడియో చేస్తున్నానని చెప్పి. ఇగో పాప ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగా వేగిపోతున్నాయి. ఇందులో మనం ములక్కాడలు వేసుకోవాలండి. కరివేపాకు, ఇప్పుడు పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకోవాలి. ఒకసారి ములక్కాడలు కలుపుకొని పచ్చిమిరపకాయల కారం వేసాక అడుగంటుకుంటూ ఉంటుంది, జాగ్రత్త. అప్పుడు స్టవ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి, మనకి అంటుకుపోతుంది. సో ఇప్పుడు కారం, ఇదిగోండి ఇంత, ఇవన్నీ ఇంత కారం వేస్తున్నాను. పచ్చిమిరపకాయల కారం సరిపోద్దండి. టమాటాలు వంకాయలు వేస్తున్నాం కదా. ఇట్లా కలుపుకుందామండి. ఇప్పుడు చెప్పామా, తీసుకొస్తాను కదా. చూసారా, చూడగానే తినాలనిపిస్తుంది, ఎంత బాగుందో. చాలా గ్రీన్ కలర్లో, గ్రీనిష్గా మా టేస్ట్ ఉంటుంది. అందుకే ఈ గంట తెచ్చుకున్నానండి నేను. చాలు, ఇయర్ కూడా స్క్రీన్ స్టార్ట్ ప్లీజ్. ఇంకా పో అమ్మడి, చాలు పో. సో ఇప్పుడు చూసారా చక్కగా మగ్గిపోయాయి. ఇందులో మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, వంకాయ అప్పుడు వేసుకోకూడదండి, టమాటాలండి. చూడండి ఎన్ని టమాటాలు వేస్తున్నాను, కేజీన్నర టమాటాలండి. కేజీన్నర టమాటాలు వేసుకోవాలి. మనం ఇందాక ఒక టేబుల్ స్పూనే వేసామండి ఉప్పు, మళ్ళీ తర్వాత ఉప్పు పట్టుద్ది, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాము. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనకి ఏమంటారు, టమాటాలు అనేది బాగా మగ్గుతాయి.
ఇట్లా వేస్తే నాకు తెలియదండి. ఇది చిన్న చిన్న స్పూన్లు పెట్టేసిందండి మా ఆవిడ, మా సునీత గారు. నాకే పెద్ద పెద్ద గిన్నెలు పెద్ద పెద్ద స్పూన్లు ఇష్టం, మా సునీతకి ఆపోజిట్ అండి, చిన్న చిన్న ఇష్టం. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుందో అసలు. ఇప్పుడు కనుక ఒక మంచి ఫోటో దిగితే అది పోతుంది, అంటే ఇండైరెక్ట్గా చెప్పాను. సో ఈ బాగా మగ్గుతున్నాయి, మీ కళ్ళ ముందే కూర అంతా చూడండి సూపర్గా మగ్గుతుంది. స్టవ్ పెంచుకున్నాను. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ముక్క బాగా మగ్గుతుంది. కొత్తిమీర ఉందా సిందా ఇయ్యమా, కలుపుకుంటున్నాను నేను, అంటే అడుగంటుకోపోకుండా. అవునా, ఓకే పర్లేదండి, ఏసీలో పెట్టేసి ఇంటిగా. ఏసీ ఆన్ చేసి పెట్టమ్మా, ఫోన్లోనే కదండి వీడియో, అంటే ఒక్కోసారి ప్రాబ్లం. టమాటా నాటు టమాటా లాంటివండి, పెద్ద దళసరిగా లేవు ఎక్కువ. మరీ దళసరి అయితేనేమో లావుగా ఉన్న తోలైతే మీకు తొందరగా అవ్వదు. మనకి ములక్కాడలు బాగా ఉడకాలి కదండి. ఇప్పుడు ఇందులో వంకాయలు వేస్తున్నానండి. వంకాయలు వేసుకొని కొత్తిమీర బాగా గిల్లి వేసుకుంటాను. సో పట్టుకొని తిప్పుదాం. ఒక్కసారి తిప్పుకోవడమే, మరీ గుజ్జు గుజ్జు తిప్పకూడదు. ఇంకా ఫైనల్గా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటా వంకాయ కర్రీ రెడీ. కూర భలే రుచి ఉంటుందండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరైతే. వంకాయలో పచ్చిమిరపకాయల కారం, అది అల్లం వెల్లిపాయల పేస్ట్ పడింది, ములక్కాయకి టమాటా పడింది. చూడండి దాని రుచి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మూత వేసి ఒక 5 నిమిషాలు ఆవాలి. ఒకసారి చూద్దామండి. చూసారా సూపర్గా అయింది కూర. మనం స్టవ్ అక్కడ అది అలా పెట్టేసి, చెప్పాను కదా కొంచెం అడుగంటుకుంటుందండి. అల్లం వెల్లిపాయలు వేసాం కదా, మనం నీళ్లు పోయకుండా చేస్తున్నాం కదా, అసలు ఆ నల్లడిగే బాగుంటుంది కూర కూడా. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తాను రండి. అన్నం రెడీగా ఉందండి, కూర వేస్తాం.
ఎంత కనిపిస్తుంది. బాగా కాలుతుంది. నేను తింటాను. నాకు ఉప్పు సరిపోతలేదు, చూద్దాం. వంకాయ కాలుతుందండి. నాకు మీ నమ్మరు, సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు సరిపోయింది ఉప్పు? వంకాయ మస్తు అన్నీ సరిపోయాయి. చాలా లేదు మామిడి తినిపీక. ఈ మధ్యగా పండు నొప్పి తగ్గింది. వంకాయ కూడా బాగా వచ్చింది. అన్ని పచ్చిమిరపకాయలు వేసినా అంత స్పైసీనెస్ ఏం లేదు, సరిపోయింది. కాలుతుంది. కొంచెం పెట్టి మిగతా నేనే తినేస్తాను. నడుపు కలుపుకున్నామని. కాలుతుంది. కాలికప్పుడు తింటేనే అసలు మీరు వేయడం వల్ల నేను ఉప్పు వేసుకుంటాను. మేము నాకు కొంచెం ఉప్పు తక్కువ. బా తగిలితే మామూలుగా లేదు. వంకాయ అండి బా పెట్టుకో. కాలింది. బాగుందో కొంచెం పేస్ట్ వేసాను, మరీ ఎక్కువ వేయలేక వచ్చేసి. ములక్కాయ లాస్ట్కి పట్టుబడతా.
మంచిది నా అవి ఉన్నాయి తప్పకుండా చేయండి. ములక్కాయలు అనేది వేసింది ఇది నాకే. అబ్బా నాకైతే వంకాయలు అయితే అబ్బా మామూలు నచ్చలేదండి. చెప్పానండి కూర ఎక్కువ అన్నం తక్కువ అని. ములక్కాయలు ఇంకా చాలా రోజులు అవుతుంది పళ్ళు బిగించుకుని కానీ ములక్కాయలే వండాల. ఇంకా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే. అలాగే www.ydtv.com మా వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా క్లిక్ చేసి చూడండి. అక్కడ రేపు రాబోయే విషయాలు ఈ వీడియో మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.